హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. కేరళలోని బ్యాక్ వాటర్స్లో అలప్పి నుంచి కొట్టాయం వరకు అయితే బోట్ జర్నీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అలప్పికి ఎలా చేరుకోవాలి, బోట్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గవర్నమెంట్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి అనేది అయితే దీనికంటే ముందు వీడియోలో అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ పైన ఐ కార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. కంపల్సరీగా ఒకసారి ఆ వీడియో కూడా ఓపెన్ చేయండి ఈ వీడియో అయిపోయాక. ఈ అలప్పి వచ్చేసి కేరళలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ అలప్పిలో అయితే బెస్ట్ బోట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత చవకైన చీపెస్ట్ బోట్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే హౌస్ బోట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, షికారా బోట్స్ ఉంటాయి, గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, చాలా రకాలైన బోట్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే. నేనైతే అలప్పికి అయితే మార్నింగ్ అయితే చేరుకున్నాను. మార్నింగ్ చేరుకొని ఆల్రెడీ ఒక బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. జస్ట్ 16 రూపీస్లో అయితే వెళ్ళాను నేనైతే. మళ్ళీ రిటర్న్లో అయితే 16 రూపీస్లో అయితే వచ్చాను. ఆ వీడియో అయితే దీనికంటే ముందు వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నుంచి కొట్టాయం అయితే వెళ్తున్నాను. అదైతే జస్ట్ 29 రూపీస్ మాత్రమే. అలప్పి నుంచి కొట్టాయం దాదాపుగా 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అన్ని కిలోమీటర్స్కి జస్ట్ 29 రూపీస్ ఛార్జ్ చేయడం అనేది చాలా చీప్ అని చెప్పాలి అసలు. నేను ఎక్కాల్సిన బోట్ అయితే వస్తుంది అలప్పి టు కొట్టాయం. ఇప్పుడు ఇదే బోట్లో అయితే మనమైతే కొట్టాయం వరకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ బోట్స్ ఫ్రెండ్స్. కేరళ గవర్నమెంట్ అయితే వీటిని అయితే రన్ చేస్తుంది. మన లోకల్ ఆర్టీసీ బస్ అయితే ఎలా నడుస్తాయో అలాగే ఈ బోట్స్ అయితే నడుస్తూ ఉంటాయి వాటర్ పైన అయితే. లోకల్లో విలేజెస్ అన్నీ కవర్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ ఆర్టీసీ బస్ లాగానే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇందులో అయితే. కానీ చాలా చీప్ అండ్ బెస్ట్ రైడ్ ఫ్రెండ్స్ ఇవైతే. జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్, 15 రూపీస్, 16 రూపీస్లో అయితే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అంత చీప్ అనమాట. ఒక 100 రూపీస్ ఉంటే డే మొత్తం ఈ బోట్లో అయితే గడిపేయచ్చు. అంత డెడ్లీ చీప్ అనమాట ఈ బోట్స్ అయితే, గవర్నమెంట్ బోట్స్ అయితే. చలో ఇక మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే వెతికి మరి ఫస్ట్ సీట్లో అయితే కూర్చున్నాను. ఇక ఫస్ట్ టికెట్ అయితే మన చేతికి వచ్చింది. జస్ట్ 29 రూపీస్లో అయితే అలప్పి నుంచి కొట్టాయం వరకు అయితే చేరుకుంటున్నాం. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 5 o'clock అయితే అవుతుంది. ఇక మనం కొట్టాయం చేరుకునే వరకు అయితే నైట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం చేసే బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నైట్ జర్నీ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, నైట్ జర్నీలో ఈ బోట్ ఎలా ఉంటుందని అయితే ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కంపల్సరీగా. కానీ లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ బోట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. అలప్పిలో చాలా డెడ్లీ చీప్లో ఇంత అద్భుతమైన బోట్ జర్నీ అందిస్తున్నారంటే చాలా అద్భుతం అని చెప్పాలి అసలు. కేరళ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అద్భుతమైన జర్నీస్ అయితే ఉంటాయి ఈ అలప్పిలో బ్యాక్ వాటర్స్లో అయితే. ఎందుకంటే నేను మార్నింగ్ ఆల్రెడీ ఓ జర్నీ చేశాను కాబట్టి చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకైతే. ఇక ఈవినింగ్ అయితే నేను ఇప్పుడు కొట్టాయం వరకు అయితే వెళ్తున్నాను. నేను మార్నింగ్ కొట్టాయం నుంచి అలప్పి వరకు అయితే కేరళ ఆర్టీసీ బస్సులో అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆర్టీసీ బస్సులో అయితే 64 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్కి అయితే. కానీ ఇప్పుడు అలప్పి నుంచి కొట్టాయం వరకు రిటర్న్ జర్నీలో అయితే జస్ట్ 29 రూపీస్లో అయితే వెళ్ళిపోతున్నాను. అది కూడా ఒక అద్భుతమైన బోట్ జర్నీలో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చిన్నగా రేకుల షెడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే బోట్ జెట్టి పాయింట్ అనమాట. మనకి రోడ్లపైన ఆర్టీసీ బస్సెస్కి బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో దీనికైతే బోట్ జెట్టి పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఇప్పుడైతే మనకు వచ్చింది ఫస్ట్ స్టాప్. ఇదైతే బస్ స్టాండ్ స్టాప్ అనమాట. అలప్పి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి దీనికైతే బస్ స్టాండ్ స్టాప్ అనేది పేరుంది. కేవలం ఈ గవర్నమెంట్ బోట్స్ మాత్రమే కాదు, షికారా బోట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. పర్ హవర్ అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే. మీరు 5 or 6 మెంబర్స్ ఉంటే మాత్రం అది తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా 1 day 2 days స్టే చేయాలనుకుంటే మాత్రం హౌస్ బోట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. దానికైతే 1 to 2 daysకి 10,000 to 15,000 అయితే ఛార్జ్ చేస్తారు. ఫుల్ మొత్తం వాళ్ళదే ఉంటుంది, అకామిడేషన్, ఫుడ్ అన్నీ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అవే షికారా బోట్స్ అనమాట. ఓ 5 to 6 మెంబర్స్ 10 మెంబర్స్ వరకు ఉంటే మాత్రం అది హైర్ చేసుకోవడం బెస్ట్. మనకి ఇష్టం వచ్చిన దిక్కైతే తిప్పుతారు వాళ్ళు, మొత్తం తిప్పి చూపించుకొని అయితే వస్తారు. పర్ అవర్ అయితే 500 to 700 వరకు అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే. ఇక ముందు అయితే హౌస్ బోట్స్ అయితే వస్తాయి. అవి కూడా ఎలా ఉంటాయని చూపిస్తాను మీకైతే. చూడండి ఆ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ముందు నుంచి బోట్స్ వస్తుంటే రెండు వైపులా చెట్లు, మధ్యలో వాటర్లో మన బోట్ వెళ్తుంటే మాత్రం అసలు చెప్పలేం, అంత అద్భుతమైన దృశ్యాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో పెద్దగా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వాటిని హౌస్ బోట్స్ అని అయితే అంటారు. వాటిలో అయితే 2-3 days అయితే స్టే చేయవచ్చు. ఫుల్ వాటర్ పైన నడుస్తుంది అదైతే. 2-3 days అందులోనే స్టే చేసినా సరే ఏ ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఆ బోట్లోనే ఉంటాయి.
సో మనకి ఏ ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అందులో అయితే. ఇక సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చే టైం అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే చీకటి అవుతుంది. ఇంకోసేపట్లో మనకైతే ఈ లొకేషన్స్ అయితే ఏం కనిపించవు. కాకపోతే ఇప్పుడు ఉన్న లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి, సూపర్ ఉన్నాయి అసలు లొకేషన్స్ అయితే. ఇలాంటి లొకేషన్స్ కోసం, ఇలాంటి వెదర్ కోసం ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, అంత బాగున్నాయి అసలు, అదిరిపోయాయి. నాకైతే పిచ్చిగా అయితే నచ్చేసాయి అన్నమాట. ఈ వాటర్లో చేపలు కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ లోకల్స్ అయితే చేపలు అయితే పడుతున్నారు ఈ వాటర్లో అయితే. నేను కొంచెం త్వరగా ఎక్కి ముందు సీట్లో కూర్చొని అయితే చాలా మంచి పని చేశాను. చూడండి ఎలా ఉన్నాయో వ్యూస్ అసలు ముందు సీట్ నుంచి అయితే. ఈ టికెట్ రేట్కి ఇదైతే వర్త్ అనేలా ఉంది అసలు. నాకైతే పిచ్చి మామూలు పిచ్చిగా అయితే నచ్చలేదు. 29 రూపీస్ జస్ట్. ఆ 29 రూపీస్లో నేనైతే స్వర్గాన్ని అయితే దగ్గర నుంచి చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. చూస్తున్నారుగా మీరు కూడా. అసలు లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. మనలో చాలామంది ట్రిప్స్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో అని. సో మీరు ఏం భయపడకుండా అయితే ఒక బడ్జెట్ వేసుకొని అయితే మీరైతే బయలుదేరండి బయటికి వెళ్ళాక మీ బడ్జెట్లో మీరే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తారు. చేయాలనుకుంటే కొన్ని లక్షలైనా ఖర్చు పెట్టి ట్రిప్ చేయొచ్చు, చేయాలనుకుంటే 1000 రూపాయల్లో అయినా ట్రిప్ చేయొచ్చు. సో ఆలోచించుకొని మీ బడ్జెట్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ బడ్జెట్లో నేను వెళ్ళరావాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరైతే ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఏదైనా మనం ఖర్చు పెట్టే విధానంలో అయితే ఉంటుంది. మనం 1000-2000 పట్టుకొని వచ్చి లగ్జరీగా ఉండాలి, లగ్జరీ హోటల్స్లో స్టే చేయాలంటే మాత్రం ఉండలేం. సో కొంచెం కష్టమైనా పర్లేదు, నేను బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం ఈచ్ పర్సన్కి 5000లో ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం చూసి ఖర్చు పెట్టుకోవాలి. నేను ఒక్కడనే శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ అల్లపిలో ఈ బోట్ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసి మళ్ళీ హైదరాబాద్ మా ఇంటికి వెళ్ళిపోయేసరికి నాకు ఒక్కడికి 3000 కంటే ఎక్కువ కాలేదు అసలు. సో చూసి ఖర్చు పెట్టుకొని చూసి మెయింటైన్ చేస్తే ఏదైనా చేయొచ్చు మనమైతే. ఊరికే బయట తిరిగే వాళ్ళని చూసి అసూయపడే బదులు మీరు కూడా ఒక బడ్జెట్ అయితే వేసుకొని ట్రిప్ అయితే వేసుకోండి. కంపల్సరీగా ఒక్కసారి 2 సార్లు కష్టమవుతుంది, కానీ 3వ సారి నుంచి అయితే అలవాటు అయిపోతుంది. మీకే మీ బడ్జెట్ అనేది అర్థమైపోతుంది. ఏ ట్రిప్కి ఎంత బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అనేది మీకే మీ బడ్జెట్ అయితే అర్థమైపోతుంది. అప్పుడు మీరు కూడా హ్యాపీగా అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నేనైతే 2 మంత్స్కి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక సిటీని అయితే. నేను హైదరాబాద్ నుంచి వచ్చి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ అలాగే అల్లపిలో ఈ బోట్ రైడ్స్ అయితే చూసేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడానికి 3000 అయితే అయిందని చెప్పాను కదా. నాకు హైదరాబాద్ నుంచి కొట్టాయంపి మళ్ళీ కొట్టాయం నుంచి హైదరాబాద్ వరకు అయితే 1500 రూపీస్ ఛార్జ్ అయింది ట్రైన్ టికెట్స్కి అయితే. ఇక ఇక్కడ లోకల్లో బస్సెస్ తిరగడానికి అయితే 500 రూపీస్ అయింది. నాకు 1000 రూపీస్ అయితే ఫుడ్కి అయితే అయింది. కాకపోతే నేను రూమ్ అయితే ఏం తీసుకోలేదు. కొట్టాయం రైల్వే స్టేషన్ పక్కన పెద్ద హాల్ అయితే ఉంటుంది. నేను 2 డేస్ అందులోనే పడుకొని అయితే ఈ 2 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మనం హోటళ్ళలోనే స్టే చేయాలి, అక్కడే ఉండాలి, అదే చేయాలనుకుంటే మాత్రం మనం తెచ్చుకున్న బడ్జెట్ అయితే సరిపోదు. నేనైతే ఒక్కోసారి రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో కూడా పడుకొని అయితే ఎక్స్ప్లోర్ చేసిన రోజులు అయితే ఉన్నాయి. అంతేందుకు ఈ వీడియోస్ చేయడానికి కూడా చెప్పాను కదా, కొట్టాయం రైల్వే స్టేషన్ పక్కన పెద్దగా ఒక హాల్ అయితే ఉంటుంది. 2 డేస్ అయితే ఆ హాల్లోనే పడుకొని అయితే ఈ వీడియోస్ అయితే కవర్ చేశాను నేనైతే. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినా సరే యూట్యూబ్ వాడైతే నా వీడియోస్కి అయితే వ్యూస్ అయితే ఇవ్వట్లేదు. మీరైతే నా వీడియోస్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయితే నాకు కూడా కొంచెం వ్యూ కౌంట్ అయితే పెరుగుతుంది, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బోట్ రైడ్ అయితే నైట్లో అయితే అదిరిపోయింది అసలు. ఇంకోసేపట్లో చీకటి పడిపోయాక అయితే ఉంటాయి వ్యూస్ అయితే నైట్లో. ఏం కనిపించకున్నా సరే కానీ కనిపించని వ్యూస్తో మాత్రం అదిరిపోయింది అసలు వ్యూస్ అయితే. మీరు వస్తే మాత్రం అల్లపిలో ఒకరోజు డేలో ఎంజాయ్ చేసైనా సరే బోట్లో, మళ్ళీ ఓసారి అయితే నైట్లో అయితే ట్రిప్ అయితే చేయండి. ఈ బోట్లో సూపర్ ఉంటాయి వ్యూస్, చాలా బాగుంటాయి. నేను చెప్పడం అనేది కాదు కానీ మీరు చూస్తే మాత్రం తెలుస్తుంది మీకైతే. మామూలు వ్యూస్ కాదు నైట్లో అయితే హౌస్ బోట్స్ అయితే చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. వాటర్ మీద నడిచే ఇంద్రభవనంలో 5 స్టార్ హోటల్లో అయితే ఆ లైట్ల వెలుగులో దగదగ మెరుస్తూ ఉంటాయి హౌస్ బోట్స్ అయితే. ఇక కాసేపు అయితే మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా మంచి వ్యూస్ అయితే రాబోతున్నాయి ఇంకా ముందు.
చూస్తున్నారు కదా, మన ముందున్నది అయితే హౌస్ బోట్ అనమాట. ఒక 5 స్టార్ హోటల్కి అయితే ఏం తక్కువ అయితే లేదు. ఆ లైటింగ్ చూడండి అసలు ఎలా ఏర్పాటు చేశారో వాళ్ళైతే. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మొత్తం పూర్తిగా చీకటి పడిపోయిందంటే మాత్రం ఇంకా అద్దరిపోతుంది అసలు. ఇలాంటి హౌస్ బోట్స్ అయితే ఈ అలపిల్లో అయితే కొన్ని వేలు అయితే ఉంటాయి. ఒకసారి వచ్చి అయితే మీరైతే ట్రై చేయండి. అవనే కాదు, చీప్లో అయినా సరే బోట్లు అయితే దొరుకుతాయి మనకి. కానీ ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చి అయితే ఎంజాయ్ చేయండి అబ్బా. చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయి ప్రపంచంలో. ప్రపంచం దాకా అవసరం లేదు, మన ఇండియాలోనే చాలా మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. చూడండి వ్యూ ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు వ్యూ అయితే. ఇంత మధ్యలో వాటర్ మధ్యలో మనం ఉండి 2 వైపుల చెట్లతో అసలు ఎలా ఉందో వ్యూ అంటే చెప్పలేకపోతున్నాను నేనైతే. మీకు మొబైల్లో చూస్తేనే ఇలా ఉంటే, నేను కళ్ళతో చూసి డైరెక్ట్గా చూస్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ అయితే మర్చిపోలేని ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఇక్కడ నివసించే పబ్లిక్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఇంత వాటర్కి అంత ఒడ్డున కూడా అంతంత మంచి ఇండ్లు నిర్మించుకున్నారు అంటే ఏ భయం లేకుండా వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఒక రోడ్ ఫెసిలిటీ సరిగ్గా లేకున్నా సరే అంత మంచి హౌసెస్ అయితే నిర్మించుకున్నారు వీళ్ళైతే. అది మాత్రం చాలా బాగా నచ్చిన విషయం నాకైతే. ఇక్కడ చాలా మంచి మంచి హౌసెస్ అయితే చాలా మంచి మంచి డిజైన్లో అయితే నిర్మించుకున్నారు వీళ్ళైతే. చూడండి పడవలతో పిల్లలు అయితే ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. వాళ్ళకి ఈ వయసులోనే పడవ రైడింగ్ వచ్చిందంటే అసలు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అసలు మన దగ్గర ఉన్న పిల్లలు అయితే ఈ రోజులలో అయితే మొబైల్స్ అయితే విడవట్లేదు అసలు. కాకపోతే ఇక్కడ ఉన్న పిల్లలు చూడండి ఆ వాటర్లో ఎంత మంచిగా అయితే పడవతో రైడింగ్ అయితే నేర్చుకుంటున్నారో అసలు వాళ్ళైతే.
ఇక్కడ లోకల్లో ఉండే పిల్లలే అనుకుంటా వాళ్ళైతే, వాళ్ళకి ఎప్పుడు వాటర్లో ఉండి వాటర్ని చూసైతే ఆ వాటర్ అనే భయం అయితే పోయిందనమాట. అందుకోసమే వాళ్ళైతే అంత హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు వాటర్లో అయితే. చిన్న చిన్న పిల్లలు వాళ్ళైతే 10 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా, అంతకంటే పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు అందులో. జస్ట్ 10 ఇయర్స్ లోపు వాళ్ళే ఉన్నారు అందరూ. కానీ చాలా మంచి రైడింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఇవైతే అలపి టు కొట్టాయం టు అలపి బోట్ టైమింగ్స్. మీరైతే చూసి నోట్ చేసి అయితే పెట్టుకోండి, మీకు వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగకుండా అయితే ఉంటుంది. డైలీ కొట్టాయం టు అలపి అయితే 5 రైడ్స్ అయితే ఉంటాయి. అలపి నుంచి కొట్టాయం వరకు అయితే 6 రైడ్స్ అయితే ఉంటాయి. టైమింగ్ అయితే ఇక్కడ చార్ట్ న్యూ ఉంది కదా, మీరైతే ఒకసారి అయితే పాజ్ చేసి అయితే చూసుకోండి. ఇక పూర్తిగా చీకటి అయితే అయిపోయింది. ముందటున్నదైతే ఏం వ్యూస్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే లైటింగ్ ఏమైనా ఉంటే మాత్రం చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ దూరంగా లైటింగ్ ఉంటే మాత్రం ఎంత మంచి వ్యూస్ అయితే వస్తున్నాయో.
వర్షం పడేలా అయితే ఉంది, ఉరుములు అయితే ఉరుముతున్నాయి, చాలా పెద్ద పెద్ద ఉరుములు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇంకా వర్షం అయితే ఏం స్టార్ట్ అవ్వట్లేదు, కానీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వర్షం అయితే. ఇక్కడ ముందైతే చాలా లైట్స్ అయితే ఉన్నాయి, ఏదో విలేజ్లో ఉంది అదైతే. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నట్టున్నాయి. చూద్దాం, పడవన్న ఆపితే మనం తీసుకుందాం తినడానికి. ఆకలి అయితే అవుతుంది, ఆల్మోస్ట్ 2 hours అయితే అయింది పడవెక్కి అయితే. ఇక్కడ ముందు స్టాప్ కూడా ఉంది, ఒక 5-10 minutes అయితే ఆపారు. బట్ ఇక్కడ ఏదో అందరు పబ్లిక్ ఉన్నారు కదా అని చెప్పి ఏదో షాప్ అనుకుని వెళ్తే మాత్రం అది షాప్ కాదు, వైన్స్ ఉంది అదైతే. అక్కడ అందరైతే డ్రింకింగ్ అయితే చేస్తున్నారు. ఇక నేనైతే సైలెంట్గా వచ్చేసాను. ఇక ఇక్కడ నుంచి పూర్తిగా కొట్టాయం వరకు అయితే పూర్తిగా 2 వైపులా విలేజ్ అయితే ఉంది, మధ్యలో అయితే కాలువ ఉంది. ఆ కాలువ నుంచే డైరెక్ట్ కొట్టాయం వరకు అయితే వెళ్తున్నాం మనమైతే.
ఇక్కడ లోకల్ పబ్లిక్ అటువైపు ఇటువైపు దాటడానికి అయితే చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. పడవ రాగానే ఆటోమేటిక్గా ఒక మనిషి అయితే వచ్చేసి వాటిని అయితే లేపుతున్నాడు. ఇలా కొట్టాయం వరకు అయితే ఈ కాలువ మీద 10 బ్రిడ్జిల దాకా అయితే నేనైతే చూశాను. ప్రతి బ్రిడ్జి దగ్గర ఒక మనిషి అయితే ఉన్నాడు. పడవ రాగానే హార్న్ కొట్టగానే లేపడం అయితే జరుగుతుంది. అదైతే
చలో ఇక మనమైతే కొట్టాయం బోట్ జెట్టి పాయింట్కి అయితే వచ్చాం. మనకు ముందు కనిపిస్తుంది కదా, మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు బస్సులో అదే రోడ్ పైన అయితే వెళ్ళాం. ఆర్టీసీ బస్సులో అయితే కొట్టాయం నుంచి అల్లప్పి వెళ్ళే రోడ్ అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కొట్టాయం బోట్ జెట్టి పాయింట్ అనమాట. ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళదు, మళ్ళీ రిటర్న్ అయితే అల్లప్పికి అయితే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే కొట్టాయం బస్ స్టేషన్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇక్కడి వరకు అయితే ఏ ఆటో ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ ఏది లేదు. మనం ఇక్కడ నుంచి రోడ్డు పైకి వెళ్ళామంటే ఏ ఆటో ఉండదు, ఏ బస్సు ఉండదు, నడుచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఆటో ఏదైనా మన టైం మంచిగా ఉండే ఆటో వాడు కనిపిస్తే మాత్రం వాడైతే 200కి తక్కువ అయితే అడగట్లేదు. మామూలు పిచ్చి లేవలేదు నాకైతే. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఒక 2 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కానీ దానికి మాత్రం ఆటో వాళ్ళు అయితే మామూలు ఛార్జ్ చేయట్లేదు ఇక్కడైతే. అదొక్కటి మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక్కడ ఒక్క విషయం చూసుకుంటే మాత్రం ఈ బోట్ రైడ్కి అయితే ఏ టెన్షన్ ఉండదు. చలో ఫ్రెండ్స్, ఇక మీరైతే వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నా ఇంకొన్ని వీడియోస్ అయితే మీ దగ్గర రావాలంటే మాత్రం మీరు కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే వీలుంటే ఒకసారి మీరు కూడా అల్లప్పికి అయితే విజిట్ చేయండి. మీకైతే ఎలా చేరుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననుకుంటున్నాను నేనైతే. నా వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే మాత్రం మీకు ఏం నచ్చలేదో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.